ఇది కోకి, ఇది నాగులకి, ఇది నాకు. కోటి నాగులు నేను. కోటి నాగులు. గురు అక్క చీర కావాలంట గురు, 10 రూపాయలు అడుగుతుంది. ఎక్కడికి మన దగ్గర రూపాయికి అర్ధ తీసుకున్నా సాయసూరానికి ఇంకా 50 రూపాయలు బాకీ. ప్రతి నా ఖాతాలోనే తగ్గుతాడే. అయినా ఇప్పుడు దాని కోకేం తొందర? పాపం సరదా పడుతుంది గురు, ఇద్దాం. ఏం సరదారా దాని ముఖం సరదా? పెళ్లి చేసుకుని ఇద్దాం. కోటి నాగులు, కోటి నాగులు నేను. కో మాటలు పనిచేశానండి. ఇది కోటికి, ఇది నాగులకి, ఇది నాకు. సరిగ్గా పంచావా? నీకు గట్టిగా పంచాను. కావాలంటే మాటలు ఎక్కేసుకో. ఆ కాలు కింద డబ్బులు ఎవరికి ఇస్తావు? ఎట్లా కింద? ఇక్కడ గాడి తెలుసుగా, నడిచి వచ్చేసాయి. ఏ మంగా, దగా చేస్తావా? వీడెవడో తెలుసా? కోరమీసం రాంకు పిచ్చి పిచ్చి వేషాలు కాబట్టి నిన్ను నలిపి తలిమిడి ముద్దు చేశా. పిడకలు చూసావా? నీ ముక్కు కోసి కాకులకి వేస్తాను. నిన్ను ఉండరా దీని పని చూస్తాను. లేకపోతే ఇది నా కత్తి చూపిస్తుందా? రై ఇక దీనికి నాకు కుదరరా. తాడెక్కి కోతిగంతులు వేస్తే దీని మొక్కలు చూసి డబ్బులు ఇస్తున్నారు అనుకుంటున్నావు. లేకపోతే బావురు పిల్లి మొక్కలు చూసి డబ్బులు ఇచ్చారనుకుంటున్నావా? జారజ్జా పోనీలే గురు, ఇవాళ అక్క సైకిల్ టైరు ఎవరో కాజేశాడు. కాజేయడు మరి? ఇది ఇక్కడ మన డబ్బులు కొట్టేస్తుంది, అక్కడ ఎవరో దీని టైర్ కొట్టేశాడు. సరే సరే గుడికి వెళ్ళాడు. నేనెందుకు? నేను ఆ దేవుణ్ణి కోరేదేం లేదు. నేను రాను. సరే నీకోసం నేనే కోరుకుంటాను. ఏం కోరుకుంటావే? నీకు మంచి మొగుడు రావాలని. నాకొద్దు. నీకేమన్నా కోరికలుంటే మొక్కో. కొత్తగా మొక్కులే ఉంది. నా మొక్కులన్నీ తీర్చాడు. ఏమిటో? ఏమిటా? బంగారం లాంటి నిన్నిచ్చాడు. చాలు, వెళ్ళి అన్నం పెట్టుకున్నా. మంగా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నిద్రపోతా అన్నట్టు ఇవాళ కోటిగాడికి నీకు దగ్గర వచ్చిందంట. ఏమిటి? రోజు ఉండేది లేదు, కాకపోతే ఇవాళ తప్పు నాది. ఎందుకే కాస్తకి కూస్తకి వాడితో కీచులాడతావు? ఈడొచ్చిన పిల్లవు, ఎంతకాలం నీట ఇంట్లో ఉంటావు? నాకా వయసు అయిపోయింది. నా మాట విని వాడిని పెళ్లి చేసుకోవే. ఎవరిని? ఆ కోటిగాడినా? అవును. వాడికేమి మనిషి కాస్త మొరటోడన్నమాటే గాని మనసు చాలా మంచిదమ్మా. చాలే పడుకో. వద్దు వద్దు. ఏమిటే? పెళ్లి కొడుకు తాగొద్దురా అని చెప్తే ఇంతేగా ఈ తాగుబోతున్నాడు. రోజు వాగుతున్నా ఒక్కడో ఏంటే? పోనీ నా కోసమా? ఏదో చెడిపోతారా అని చెప్తే ఎక్కితేగా. ఎవడో వినకపోతే ఒంటరిగా నేను మాత్రం ఏం చేస్తానేంటి? నేను కూడా ఆళ్లలోనే చేరిపోతాను. తాగుతాను, బాగా తాగుతాడు. పర్వాలేదే, ఈ కోటికి వెళ్ళాక ఇది కూడా ఇదే. చూసావుగా అవతారం? వాణ్ణి నేను చేసుకోవాలా? లేకపోతే నీకోసం మబ్బుల్లో నుంచి దిగొస్తాడులే చంద్రుడు. ఎందుకు రాకూడదు? ఇప్పుడు విమానాలున్నాయిగా, చూసుకో. ఎత్తుక్కుంటా వస్తాడు. వెరీ గుడ్, బాగా ఆడావు రవి. ఇంగ్లాండ్ లో కూడా టెన్నిస్ ప్రాక్టీస్ వదిలినట్లేదే? దాందే ఉందలేదు. అది సరే, ఇంగ్లాండ్ నుంచి వస్తూ ఏం తీసుకొచ్చావు? వెళ్ళిన పని పూర్తి చేసుకున్నాను, మెడికల్ డిగ్రీ తీసుకొచ్చాను. అంతేనా? ఈ రోజుల్లో కొందరు యువకులు డిగ్రీ తెచ్చినా తేకపోయినా వెంట దొరసాలను మాత్రం తెచ్చుకుంటున్నారు. మీరు చెప్పేది నిజమేననుకోండి, కానీ అక్కడ ఆడపిల్లలు మనం అనుకునేంత చెడ్డవాళ్ళు కాదండి. అఫ్ కోర్స్ వాళ్ళు జీవించే పద్ధతులు వేరు, అవి నాకు నచ్చవు. అంటే నీ కాబోయే భార్య ఎలా ఉండాలని నీ కోరిక? పెద్ద చదువులు లేకపోయినా హిందూ సాంప్రదాయంలో పెరిగిన పిల్లై ఉండాలి. చక్కగా చీర కట్టుకుని, అందంగా జడ వేసుకుని, ఇంటి పనులు వంట పనులు చేసుకోగలిగి ఉండాలి. డాక్టర్ రవికి మన గంగ తప్పకుండా నచ్చుతుంది. ఆయనకు కావాల్సిన లక్షణాలన్నీ మన గంగలో ఉన్నాయి. ఏమిటో ఆ లక్షణాలు? హిందూ సాంప్రదాయ ప్రకారం చీర కట్టుకుని,
ఆహా, చీర కట్టుకుని జడ వేసుకుని ఓహో జడ వేసుకుని సంసార పక్షంగా ఇంటి పనులన్నీ చేసుకోగలిగింది. అంటే మన గంగలాంటి అమ్మాయి ఆయనకి కావాల్సింది. ఆహా. నీతి గారు చెప్పిన లక్షణాలు ఏమీ లేవే. ఏదో అపశృతిలో పడినట్టుంది. పూర్వం ఒక మహర్షి చెప్పాడు, గజం మిథ్య పలాయనం మిథ్య అని. మనం చూసేదంతా భ్రమనుకోవలసి వచ్చేటట్టుంది. రవి, నిజం నిలకడ మీద కానీ బయటపడదు. గణపతి గారు, మీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలండి. రామయ్య, అమ్మా, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? చాలా బాగున్నాడమ్మా. మన గంగమ్మ తల్లికి తగిన వరుడు. పరమేశ్వర. బ్యూటిఫుల్ కదా? ఈ అమ్మాయినా? అవునండి, మా గంగ. ఈ ఆస్తి అంతటికి వారసురాలు. పెళ్ళైతే ఆస్తి అంతా అమ్మాయికి వస్తుంది. వివరాలన్నీ లాయర్ గారు చెప్పారనుకుంటాను. ఆ అమ్మాయి ఎవరండి? మా అమ్మాయి కాలేజీలో చదువుతున్నా ఇంటి పనులన్నీ తనే చేస్తుంది. మాకు తప్పదు కదా మా ఇల్లు కనిపెట్టుకున్న వాళ్ళం. లీలా, గంగకి బొమ్మ. గంగ, నీ చేతి మీదుగా వారికి బొమ్మ కాఫీ. ఓమ్మా. క్షమించండి, మిమ్మల్ని అందరినీ చూసి కంగారు పడింది అమ్మాయి. ఏమనుకోకండి. అదే బట్టల మీద పడ్డట్టుంది. పర్వాలేదు రండి, పర్వాలేదు. రవి, రాపోదాం. వెళ్ళకండి, వెళ్ళకండి అయ్యా, వెళ్ళకండి. దుర్గ మిమ్మల్ని మోసం చేసింది. మా గంగా లాంటిది కాదు. ఆ బిడ్డ ముఖం చూడండి. క్షమించండి. పద. బాబు రవి, నా మాట విని ఈ పెళ్లి చేసుకో. మా పిల్లని చెప్పడం కాదు, గంగ చాలా గుణవంతురాలు. ఆ లాయర్ చెప్పినట్లుగా అన్ని విధాలా నీకు తగిన బిడ్డ. రవి, నీ పాదాలకు. నాన్నమ్మ, నా పెళ్లి కోసం నువ్వెవరి కాళ్ళు పట్టుకోవద్దు. మన వంశ గౌరవం పాడు చేయొద్దు. ఎన్నాళ్ళ నాకు ఈ బాధ. ఎన్ని సంబంధాలను చెడగొట్టను. నా మాట విని బతిమాలో బలవంతంగానో గంగను వశం చేసుకోరా. ఆ మున్నను బతిమాల లాభం లేదక్క, బలవంతం చేయాల్సిందే. కానీ సరేలే. కూర అంటే అసలు ఉండండి, పొయ్యి మండిపోతా ఉంది. మంగని బజారు పంపించి గంట అయింది కూరగాయలు తెమ్మని. ఇంతవరకు అతి లేదు పతి లేదు. ఏమిటి, మంగ కూరగాయలకు వెళ్ళిందా? ఇక అయినట్టేలే. అత్త, పోయే పడుకో. ఏ ఏమిటేమిటి, అది అక్కడ పిల్లలతో గోలికాయలు ఆడుతోంది. నిజంగా? నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? కావాలంటే రా చూద్దు కానీ. అయితే పద. అత్త, ఆగవు. ఇక పద. చూడు, దాన్ని ఏం చేస్తాను. చెప్పా, అదిగో పచ్చదే. పచ్చదా? నిజంగా పచ్చదేనా? ఇదే పచ్చ పచ్చ పచ్చడే. కొట్టేశాను, కొట్టేశాను. భలే భలే. ఏ గోళీలు, గోళీలు తండి తండి. చూసుకుంటాను. ఇప్పుడు చెప్పు. అదిగో నీలంది. సరిగా చెప్పు. నీలందా పచ్చదా? నీలందే. నీలందా? నీలం నీలం
నీ కోసం అక్కడ పొయ్యిలో వేసి కూర్చుంటే నువ్వు ఇక్కడ గోళీలు ఆడుతున్నావా? గోళీలు ఆడుతున్నావా? గోళీలు. ఇదిగో నా కోపం వచ్చిందా? ఏం చేస్తావే? నేను ఇంటికి రాను. రాగెక్కడ పోతావే? సాయంకాలం నువ్వే వస్తావు. తిండి తింటా. నేను మాట అంటే మాటే. నన్ను పట్టుకోరా. చచ్చిరోడా అత్త అది నిజంగానే పడిపోతుంది. ఏమిటత్తాను మరీను ఏదో చిన్నతనం ఆడుకుంటాంది, దానికి ఇంత దెబ్బలు కొడతావా? దాని మీద సాడీలు చెప్పింది కాక పైగా నన్నే అంటావు. నన్నే